సో ఇవాళ మనం హిందూ పేపర్ చూసినట్లయితే హెడ్లైన్స్ లో ఆర్బీఐ కట్స్ రెపో రేట్ టు 4% అని ఒక ఆర్టికల్ వచ్చింది. అయితే ఈ కాంటెక్స్ట్ లో మనం అసలు రెపో రేట్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, ఈ రెపో రేట్ వల్ల ఇన్ఫ్లేషన్ జీడిపి మీద అసలు ఎలా ఉంటుంది రిలేషన్, ఎకనామిక్ స్లోడౌన్ అంటే యాక్చువల్ గా ఏమవుతుంది, ఇదంతా కూడా మనం బ్రాడ్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఏం చేస్తాయి, వాటి ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఆర్బీఐకి ఉన్న చాలా ఫంక్షన్స్ లో ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్లో ఉంచడం, ఎకానమీ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్లో ఉంచడం. అట్లాగే గవర్నమెంట్ ఉన్న చాలా ఫంక్షన్స్ లో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఒకటి ఏంటంటే ఎకానమీని ఎంత వీలైతే అంత ఎక్స్పాండ్ చేయడం. ప్రస్తుతం మన గవర్నమెంట్ చూసినట్లయితే 2024 ఇయర్ లోపు ఇండియాని $5 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో గవర్నమెంట్ ఇలా ఆలోచిస్తుంది ఎకానమీని ఎక్స్పాండ్ చేయడానికి, ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఆలోచిస్తుంది, చర్యలు కూడా అలాగే చేపడుతుంది. అయితే మనం రెపో రేట్ గురించి డిస్కస్ చేసే ముందు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో బ్రీఫ్ గా చూద్దాం. ఇన్ఫ్లేషన్ అంటే గూడ్స్ తాలూకా ప్రైస్ లెవెల్ పెరగడం. ఇన్ఫ్లేషన్ అంటే గూడ్స్ తాలూకా ప్రైస్ లెవెల్ పెరగడం. అయితే ఇది ఎందుకు పెరుగుతుంది, ఈ మెకానిజం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. గూడ్స్ ప్రైస్ అనేది ఎప్పుడు పెరుగుతుందంటే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అయినప్పుడు. డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అయినప్పుడు అంటే అయితే డిమాండ్ చాలా పెరిగి ఉండాలి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కి, ఆర్ సప్లై అనేది తగ్గు ఉండాలి, రైట్? సో మనం చూసినట్లయితే డిమాండ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది ఎకానమీలో, ఎక్కువ మంది జనాలు కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నప్పుడే, కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నప్పుడే డిమాండ్ అనేది పెరుగుతుంది. అయితే ఈ కొనుగోలు చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఎప్పుడు ముందుకు వస్తారు, వాళ్ళ చేతుల్లో ఎక్కువ మనీ ఉంటాయి. దీనినే లిక్విడిటీ అంటారు. లిక్విడిటీ అంటే మార్కెట్ లో ఇలాగ రెడీగా మనీ ఎంత ఉందని. సో జనాల చేతిలో మనీ ఎక్కువ ఉంటే డిమాండ్ అనేది పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ రిలేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే లిక్విడిటీ తక్కువ ఉందంటే జనాల చేతిలో డబ్బులు తక్కువ ఉన్నాయి, డిమాండ్ అనేది అంత పెరగకపోవచ్చు, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఈ రెండు రిలేషన్స్ మనం తెలుసుకోవాలి. లిక్విడిటీ పెరిగినట్లయితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, లిక్విడిటీని మనం తగ్గించగలిగితే ఇన్ఫ్లేషన్ ని తగ్గించవచ్చు. సో ఇది ఇన్ఫ్లేషన్ గురించి. మనం జీడిపి గురించి కూడా డిస్కస్ చేయాలి. అసలు ఎకనామిక్ స్లోడౌన్ అని మనం చాలా రోజుల నుంచి పేపర్లో చూస్తున్నాం. సో ఎకనామిక్ స్లోడౌన్, గ్రోత్ రేట్ పడిపోతుంది అంటారు. సో అసలు మనం గ్రోత్ రేట్ని ఎలా మెజర్ చేస్తాం ఇండియాలో, జీడిపి టర్మ్స్ లో మెజర్ చేస్తాం. జీడిపి టర్మ్స్ లో గ్రోత్ పెరుగుతుందా తగ్గుతుందా, ఈ జీడిపి ఏ రేట్ లో పెరుగుతుందని అసెస్ చేసి దాని నుంచి మనం ఎకనామిక్ స్లోడౌన్ అనే కంక్లూజన్ కి వచ్చాం. అయితే జీడిపిలో అసలు ఏం టర్మ్స్ ఉంటాయి, జీడిపిని మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే C+I+G+X-M అనే ఫార్ములాగా మనం చూసుకోవచ్చు. సి అంటే కన్జంప్షన్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్. సో ఇవన్నీ మనం కలిపితేనే జీడిపి అనేది వస్తుంది. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచితే జీడిపి పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగితే ఎకానమీలో జీడిపి పెరుగుతుంది, కన్సంప్షన్స్ అనేవి తగ్గిపోతే జీడిపి తగ్గుతుంది, ఎక్స్పోర్ట్స్ అనేవి మనం ఎంత పెంచితే జీడిపి అంత పెరుగుతుంది. సో ఇవి బ్రాడ్ టర్మ్స్. సో మనం ప్రస్తుతం ఎకనామిక్ స్లోడౌన్ చూసినట్లయితే ఇవాళ పేపర్ లో కూడా ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్పారో చూసినట్లయితే అతను ఏం చెప్తున్నారంటే డిమాండ్ అనేది చాలా కొలాప్స్ అయిపోయింది, ఎకనామిక్ స్లోడౌన్ కి అది మేజర్ కారణం అని అంటున్నారు. సో డిమాండ్ కొలాప్స్ అంటే నథింగ్ బట్ సి టర్మ్, మనం ఇందాక డిస్కస్ చేసాం కదా జీడిపి ఫార్ములాలో, సి టర్మ్ అనేది చాలా తగ్గిపోతుంది, కన్జంప్షన్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సో అందుకు జీడిపి తగ్గుతుంది. సో ఇలా CIGXM వీటి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో దాన్ని బట్టి మనం జీడిపిని చూసుకోవచ్చు. సో ఇది జీడిపి గురించి. సో ఇలా గవర్నమెంట్ తీసుకున్న ప్రతి ఇనిషియేటివ్ ని మనం జీడిపికి లింక్ చేయొచ్చు. ఈ జీడిపిలో ఉన్న కాంపోనెంట్స్ కి డెఫినెట్ గా లింక్ చేసి ఒక లాజికల్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు రెపో రేట్కి వచ్చేసినట్లయితే అసలు రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆర్బీఐ బ్యాంక్స్ కి ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో లోన్స్ ఇస్తుందో దాన్నే రెపో రేట్ అంటారు. రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ టు ది బ్యాంక్స్, దిస్ ఈజ్ రెపో రేట్. సో ఈ రెపో రేట్ వల్ల జీడిపి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఈ మెకానిజం మనం చూద్దాం. ఎందుకంటే ఇది ప్రిలిమ్స్ బిట్స్ అండ్ మెయిన్స్ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రెపో రేట్ ని తగ్గించామని అంటుంది ఆర్బీఐ. సో రెపో రేట్ ని తగ్గిస్తే ఏమవుతుంది, రెపో రేట్ ని తగ్గించడం అంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి ఆర్బీఐ లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది బ్యాంక్ కి.
ఎప్పుడైతే బ్యాంకుకి ఇంతకు ముందు వచ్చిన దానికంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి లోన్స్ వస్తున్నాయో బ్యాంక్ నుంచి, ఎక్కువ బ్యాంక్స్ ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి ముందుకు వస్తాయి. ఎప్పుడైతే బ్యాంక్ చేతుల్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయో మార్కెట్ లో లిక్విడిటీ అనేది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ చేతుల్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ ధరకే, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే ఆర్బీఐ నుంచి లోన్ వస్తుంది కాబట్టి ఆ బ్యాంక్స్ కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే కస్టమర్స్ కి లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. కాబట్టి మార్కెట్ లో లిక్విడిటీ అనేది పెరుగుతుంది దీనివల్ల. సో మార్కెట్ లో లిక్విడిటీ పెరిగితే ఏమవుతుంది, ఇందాక మనం డిస్కస్ చేసినట్లు కన్సంప్షన్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయి, ఎందుకంటే బ్యాంక్ చేతుల్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ లోన్స్ కి కూడా అవి ఇవ్వడానికి ముందుకు వస్తాయి. సో కన్సంప్షన్, ఇన్వెస్ట్మెంట్, సిఐ ఈ రెండు ఎప్పుడైతే పెరిగాయో ఆబ్వియస్లీ జీడిపి కూడా పెరుగుతుంది, జీడిపి గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది. సో ఇది లాజిక్. సో ఈ లాజిక్ ని బేస్ చేసుకుని ఆర్బీఐ రెపో రేట్ ని తగ్గించడం జరిగింది. సో ఇలా తగ్గిస్తే మనం డిస్కస్ చేసిన మెకానిజం ప్రకారం గ్రోత్ రేట్ అనేది పెరుగుతుందని ఆశిస్తుంది ఆర్బీఐ, రైట్? కాకపోతే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రెపో రేట్ ని పెంచితే జీడిపి పెరిగే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రెపో రేట్ తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఎలాగా? రెపో రేట్ తగ్గించినట్లయితే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే ఆర్బీఐ నుంచి లోన్లు వస్తాయి బ్యాంక్. సో బ్యాంక్ దగ్గర లిక్విడిటీ ఎక్కువ ఉంది, అయితే ఈ బ్యాంక్ కూడా లోన్లు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి కస్టమర్స్ కి ఇస్తే కస్టమర్ చేతిలో కూడా లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా మార్కెట్ లో లిక్విడిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉందో డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిమాండ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇందా మనం డిస్కస్ చేసాం లిక్విడిటీ పెరిగినట్లయితే ఇన్ఫ్లేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అని. సో ఇట్లా రెపో రేట్ తగ్గించడం వల్ల జీడిపి పెరిగే అవకాశాలు ఎంతైతే ఉన్నాయో ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి. అయితే మనకి జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎంత ముఖ్యమో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండటం కూడా అంతే ముఖ్యం. సో ఇక్కడే గవర్నమెంట్ కి ఆర్బీఐకి చాలా వరకు కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే న్యూస్ లో ఇది చాలా ఎక్కువగా న్యూస్ లో ఉంది. ఏంటి, ఒక పక్క ఆర్బీఐ ఏమో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండాలని రెపో రేట్ ని అడ్జస్ట్ చేస్తానని, గవర్నమెంట్ ఏమో అలాగ రెపో రేట్ అడ్జస్ట్ చేయడం వల్ల ఆర్బీఐ ఎకానమీని ఎక్స్పాండ్ చేయడం అవ్వట్లేదని. సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక కమిటీని తీసుకొచ్చారు 2016లోనే. ఆ కమిటీ పేరే మానిటరీ పాలసీ కమిటీ, ఎంపీసీ. అయితే ఈ కమిటీ ఏం చేస్తుందంటే, ఈ కమిటీ ఒక 6 మెంబర్ బాడీ. ఈ 6 మెంబర్ బాడీలో 3 ఆర్బీఐ నుంచి ఉంటారు, 3 గవర్నమెంట్ నామినేటెడ్ వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో పెట్టిన బాడీయే మానిటరీ పాలసీ కమిటీ అనే ఒక బాడీ. సో ఇందులో ఆర్బీఐ గవర్నర్ ఉంటారు, డెప్యూటీ గవర్నర్ ఉంటారు, అట్లాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు ఆర్బీఐ తరపున. ఇంకొక 3 గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. వీళ్ళు సంవత్సరంలో అట్లీస్ట్ 4 సార్లు కలుసుకుంటారు. మీటింగ్స్ అనేవి అట్లీస్ట్ 4 టైమ్స్ అవుతాయి ఇయర్ లో. అండ్ ఆల్సో ఈ బాడీయే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఈ రేట్స్ అన్ని కూడా డిసైడ్ చేసేది మానిటరీ పాలసీ కమిటీయే, ఆర్బీఐ కాదు, రైట్? అండ్ ఆల్సో ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ లో ఈ బాడీకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటి, ఇన్ఫ్లేషన్ ని 4 ± 2% లోపు ఉంచాలి ఎలాగైనా సరే. సో రెపో రేట్ ని వీళ్ళు ఎలా అడ్జస్ట్ చేస్తారంటే ఇన్ఫ్లేషన్ 4 ± 2% లో ఉండే విధంగా వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు రెపో రేట్ మీద, రివర్స్ రెపో రేట్ మీద, రైట్? ఇప్పుడు మనం ప్రస్తుతం ఆర్టికల్ చూసినట్లయితే మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ ని తగ్గించాలని నిశ్చయించుకుంది. ఎందుకు? రెపో రేట్ ని తగ్గిస్తే మనం డిస్కస్ చేసినట్లు లిక్విడిటీ పెరుగుతుంది, గ్రోత్ రేట్ అనేది పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే ఆర్థిక మాంద్యంలో ఇండియా వెళ్ళబోతుందని అందరూ అంటున్నారు. సో దీని నుంచి ఇండియాని బయటికి తీసుకురావడానికే రెపో రేట్ అనేది తగ్గించారు. అండ్ ఆల్సో మనం ఇవాళ పేపర్ చూసినట్లయితే డిమాండ్ అనేది చాలా కొలాప్స్ అయిపోయిందని ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నారు. ఇది మేజర్ రీజన్ అని అంటున్నారు. సో ఈ డిమాండ్ కొలాప్స్ అయిపోవడం అంటే మీనింగ్ ఏంటి? కన్జంప్షన్ డిమాండ్ అనేది తగ్గుతుందని. అంటే మనం మళ్ళీ దీన్ని సి టర్మ్ ఇన్ ద జీడిపి ఫార్ములాకి రిలేట్ చేసుకోవాలి. సో కన్జంప్షన్ తగ్గుతుంది, దానివల్లే జీడిపి తగ్గుతుంది, దానివల్ల ఎకనామిక్ స్లో డౌన్ అవుతుంది. దీని నుంచి బయటికి తీసుకురావడానికే రెపో రేట్ అనేది తగ్గించడం జరిగింది అని ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నారు.